జీవితంలో ఏదో ఒకటి చేయాలి, సంస్కృతంలోనే చేయాలి, ఈ ఫీల్డ్లోనే చేయాలి. సొసైటీలో ఎట్లుంటుందంటే మంత్రము, తంత్రము, యంత్రము ఈ రకంగా అంటే ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ లాగా. మననాత్ త్రాయతే ఇది మంత్రం. మళ్ళీ మళ్ళీ దాన్ని అన్నం చేయడం వలన మనము ఇప్పుడున్న స్థితి నుండి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇంకొక స్థితికి మనం తీసుకువెళ్ళగలిగిన శక్తి ఉన్నది ఒక మంత్రం. మంత్రాలకి చింతకాలు రాలుతాయి, రాలచ్చు అనుకోని అది ఒక సాంస్క్రిట్ అయితే చాలు 99 మార్క్స్ వచ్చేస్తుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు, సేమ్ మార్క్స్ పెరిగిపోతుంది, మనకి గ్రేడింగ్ పెరుగుతుంది అన్నమాట. ఇంతే తప్ప సాంస్క్రిట్ కి ఒక గుర్తింపు ఇవ్వడము, దాని యొక్క గొప్పతనం చెప్పడం ఎక్కడ అసలు నేను వినలేదు. ఇంటర్మీడియట్ లో సాంస్క్రిట్ నేను నాది సంస్కృతం తీసుకున్నాను. నేను కూడా చిట్లు పెట్టి పాస్ అయ్యాను ఇంటర్మీడియట్ లో. మీరు పెట్టారా? పెట్టలేదా? నేను పెట్టాను. టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట ఇంటర్ మొత్తంలో. ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియదు కదా. మనం ఏదైనా పని చేపట్టాలన్నా కూడా స్టార్టింగ్ మనం ఏం చేస్తామో సంకల్పం తీసుకుంటాం. ఆ సంకల్పానికి ఒక ముద్ర కూడా ఉంటుంది. ఈ చెయ్యి ఇలా పెట్టుకోవాలి, ఈ చెయ్యి ఇంకో చేతిలో ఈ ముద్ర పెట్టుకుని దాని కింద పెట్టుకోవాలి. ఎందుకు ఇదంతా ఈ ముద్రలు, ఆ మంత్రాలు, ఏ దేవుడిని గురించి ఫస్ట్ శ్లోకమో మంత్రమో చదివి సంకల్పానికి ఎవరు? దెర్ ఈస్ అ హోల్ సైన్స్ బిహైండ్ దిస్. ఇది ఎలాగో ఊరికే గాలికి ఏది తోచినట్టు అది చెప్పేయలేదు వాళ్ళు. దిస్ ఇస్ అ హోల్ సైన్స్ ఆఫ్ హౌ టు బీ సక్సెస్ఫుల్. నవగ్రహాలు అంటాం, జ్యోతిష శాస్త్రం మొత్తం ఆస్ట్రాలజీ అని పిలిచేస్తున్నారు. దే ఆర్ నాట్ ప్లానెట్స్. కానీ మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రం టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో కూడా నవగ్రహాలు 9 ప్లానెట్స్ అని ట్రాన్స్లేట్ చేసేసారు. నిజంగా లింగ భైరవి అనే దేవత వేదాల్లో కానీ మీరు చదువుకున్న దాంట్లో ఉందా? లింగ భైరవి అన్న దేవత ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, ఒక కొత్త రూపం. అలా చేయడం తప్ప శాస్త్ర విరుద్ధమా అంటే అస్సలు కాదు. అట్లా తప్పు శాస్త్ర విరుద్ధం అనుకునే వాళ్ళు కూడా దేవి ఆరాధన ప్రపంచంలో నుండి తొలగించేయాలి అన్న వాళ్ళతో అదే కోవకు చెందిన వాళ్ళే అంటా నేను. ధర్మం అని గుర్తురాను, మాకు రాముడు గుర్తొస్తుంది. రామో విగ్రహం. ఏ ఆచరణ వల్ల సొసైటీ నిలబడుతుంది అండ్ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది, చుట్టుపక్కల రాజ్యం నిలబడుతుంది, అలాంటి డెసిషన్స్ తీసుకున్న ఆయన కాబట్టి హీఈస్ సాక్షాత్తు నిదర్శనం. నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. చాలా మంది వెయిట్ చేస్తుంటారు, ఏంటి అన్న చాలా రోజుల తర్వాత పాడ్కాస్ట్ ఇంకా రావట్లేదని. సో లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చా. అండ్ గెస్ట్ ఎవరో కాదు, ఉదయ్ శ్రేయాస్ గారు. అదే అండి మన సాంస్క్రిట్ ఛానల్ అన్న. అదేంటన్నా ఇంగ్లీష్లో చేస్తున్నావా అనుకోకండి, ఆయన మన తెలుగు వారే. వారు తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడతారు. వారు మొదటిసారి తెలుగులో పాడ్కాస్ట్ చేయబోతున్నారు, అది మనతోనే చేయబోతున్నారు. సో వారిని గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. పిలవగానే త్రికాల్ వాయిస్ ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మై ప్లెజర్ అని వస్తుంది, కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న, అసలు మీరు సాంస్క్రిట్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ ఒక ఉద్యోగం పోయింది, ఇంకా వెనక్కి వచ్చిన తర్వాత జీవితంలో ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే ఆవశ్యకత అన్న. ఇట్ వాజ్ ఎ నెసెసిటీ. ఏదో ప్యాషన్ తో అందరికి నేర్పిద్దామని స్టార్ట్ చేద్దాం అలా స్టార్ట్ చేయలేదు. స్టార్టెడ్ ద ఛానల్ జస్ట్ టు గెట్ మోర్ రీచ్ అండ్ అంటే జీవితంలో ఏదో ఒకటి చేయాలి, సంస్కృతంలోనే చేయాలి, ఈ ఫీల్డ్ లోనే చేయాలి. ఏం చేయాలి? ట్యూషన్స్ చెప్తున్నాను, గుడ్లలో అపార్ట్మెంట్స్ లో పిల్లలకి నేర్పిస్తున్నాను. అంతకుముందు ఐటీ కెరియర్ ఒకటి ఉండేది. దాని తర్వాత ఇలా ఇంతైనా ఒక 10-20 స్టూడెంట్స్ కైనా నేర్పించేది అని కొంచెం ఫ్రస్ట్రేషన్ తో ఇంకొంచెం రీచ్ అవ్వాలి, ఇంకా ఏదో ఒకటి జీవనోపాధి కావాలి అన్న రీజన్ తోనే స్టార్ట్ చేశాను. బట్ ఇట్ స్టార్టెడ్ వెల్ అండ్ నౌ అండ్ వీడియోస్ ఎందుకు కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్పుకోవచ్చు కదా అంటే, సంస్కృతం నేను స్టార్ట్ చేసి నేర్చుకోవడమే చాలా లేట్ గా స్టార్ట్ చేశా. ఒక 25 అయింది నాకు, 25 ఏళ్ళకి స్టార్ట్ చేసా సంస్కృతం నేను నేర్చుకోవడం అంటే ఫోకస్డ్ గా. చిన్నప్పటి నుంచి సంస్కృతం అలా ఏం లేదు. సో నాకే ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు టీచర్ గా ఉన్నాను అనుకోండి, ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కొత్త బ్యాచ్ వస్తే మళ్ళీ వాళ్ళకి అదే రిపీట్ చేయాలి, మళ్ళీ ప్రతి బ్యాచ్ కి అదే రిపీట్ చేసుకుంటున్న ప్రాసెస్ లో ఇంత మహాసముద్రంలో కొత్తవి నేర్చుకోవడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఒకటి నేను నేర్చుకుని సరిగ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొత్తవి నేను నేర్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. సో అందుకని ఐ స్టార్టెడ్ ద ఛానల్. 2015 లో స్టార్ట్ చేశారా? 2015 లో నేను సంస్కృతం ఫోకస్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. 2018 ఎండ్ లో ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సారీ 2012 లో సంస్కృతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. 2018 కి ఛానల్ స్టార్ట్ అయింది. మేము యూట్యూబ్ వాడడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక 6-7 years అవుతుంది, అంటే కాలేజ్ ఎంటర్ అవుతున్నప్పుడే కాబట్టి. సో అప్పుడు చూస్తున్నా కూడా యూట్యూబ్ లో మాక్సిమం ఈ వీడియోస్ రికమెండ్ చేసేది మాకు సాంస్క్రిట్ గురించి. దేనికి ఏది వెతికారు? యాక్చువల్లీ నేను ఏంటంటే సౌందర్య లహరి రీసెంట్ గా చూసాను, ఎక్స్ట్రాడినరీ కంటెంట్. స్టార్టింగ్ నుండి ఏంటంటే మీరు రాముడిది చెప్పారు స్టార్టింగ్ లో, రాముడిది సంథింగ్ చెప్పారు, విభక్తుల గురించి. రైట్, రామో రామ రామ. ఎందుకంటే నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను, సాంస్క్రిట్ అనమాట. సో మా సార్ చెప్పేవాడు, సంస్కృతం నేర్చుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి,
సో మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పేసరికి నేను వెతికేవాడిని బాగా ఫోన్లో. సో అట్లా మీ వ్యక్తిని మీరు కనిపించడం. సో ఈరోజు మీతో పాడ్కాస్ట్ చేస్తాం. సో పాడ్కాస్ట్లోకి వెళ్దామన్నా. యా, సో నేను బేసిక్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్న మైండ్లో. చాలా అంటే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మంత్రము, తంత్రము, యంత్రము ఈ రకంగా అంటే ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ లాగా వినిపించడము, చెప్పడం ఉంటుంది. ఏమంటారు అంటే మంత్రాలకి చింతకాలు రాలుతాయి, ఇది ఫేమస్ ప్రొవర్బ్ లాగా మారిపోయింది. సో నిజంగా అసలు మంత్రం అంటే ఏంటి, మనం ఎందుకు చదవాలి, ఎలా చదవాలి? చింతకాలు రాలుతాయా అంటే రాలచ్చు అనుకోని అది ఒక సాధనం. ఫస్ట్ మంత్రం అంటే ఏంటి, చాలా పదాలు ఉన్నాయి మీరు అన్నట్టు. ఇప్పుడు మనకు సమాజంలో వినిపించే పదాలు మంత్రం, యంత్రం, తంత్రం, సూత్రం, ఇలాంటివి చాలా. ఇత్ర అన్న శబ్దంతో శబ్దం చివరగా వచ్చే పదాలు చాలా ఉన్నాయి. ఇది తరణం అన్న శబ్దంని ధాతువు, దాని యొక్క ధాతువు ఇది త్ర అన్న శబ్దం. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే తరణం. తరణం అంటే ఈదడం, దాటడం, ఇలాంటివి. దేన్ని దాటిస్తుంది, ఏది దేని నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తుంది. తారకం, తారక మంత్రము, ఇలాంటివి. ఆ తారణం, తరణం, దాని నుంచి త్ర అన్న ఆ శబ్దం, దాని ఎసెన్స్, దాని సారం దానిలో దాగి ఉంది. సో మననాత్ త్రాయతే ఇది మంత్ర. మళ్ళీ మళ్ళీ దాన్ని మననం చేయడం వలన అది మనకు ఒక ఫలితాన్ని, ఒక మనము ఇప్పుడున్న స్థితి నుండి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇంకొక స్థితికి మనల్ని తీసుకువెళ్ళగలిగిన శక్తి ఉన్నది ఒక మంత్రం. ఉన్న ఒక శబ్దం మంత్రం. అదే ఒక ప్యాటర్న్, ఒక ఆకారం లాంటిది తయారు చేసి అది మనల్ని ఒక చోటు నుండి ఒక దశ నుండి ఇంకో దశకి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న ఆకారం యంత్రం. ఒక వెహికల్, ఒక యంత్రం, ఒక మెషిన్ కూడా అదే చేస్తుంది. మనం ఇప్పుడు ఒక దశలో ఉన్నాం, ఒక పరిస్థితిలో ఉన్నాం, దాని నుంచి మనల్ని ఇంకొక బెటర్ స్థితికి, బెటర్ పరిస్థితికి, బెటర్ గమ్యానికి మనల్ని చేర్చగలిగిన సామర్థ్యం ఉన్నది ఒక యంత్రం. వీటన్నిటిని కలిపి వాడితే తంత్రం. అంతే. ఇది చాలా, దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్. దీన్ని మనం ఎలాంటి మంత్రాలు ఉంటాయి, దేనికి వాడతాము, దాన్ని బట్టి సొసైటీలో చాలా దానికి ఒక డిఫరెంట్ కానోటేషన్స్ వచ్చేదానికి. దేనికి వశీకరణ మంత్రాలను ఉంటాయి కొన్ని. మంత్రం అనగానే సంథింగ్ వశీకరణం, నెగిటివిటీ, కరెక్ట్, చేతబడేయడం, వీడు క్షుద్ర మంత్రాలు అయి ఉండొచ్చు, సాత్విక మంత్రాలు అయి ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ హౌ వన్ యూజెస్ ఇట్. ఇట్స్ అ టెక్నాలజీ. అది ఒక సాంకేతికత, ఒక నైపుణ్యం. దాన్ని ఎందుకు వాడుతున్నామో దాన్ని బట్టి అది మంచా, సమాజానికి చెడా, మనకి మంచా, ఎదుటి వాళ్ళకి మంచా, దీన్ని బట్టి ఉంటుంది. బెనిఫిట్స్ ఏముంటాయన్నా మంత్రం జపించడం వల్ల? ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. సో ఇప్పుడు లైఫ్ లో, మన జీవితంలో, ఫ్రమ్ ద మోస్ట్ బేసిక్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు, దానికి ఈ కొన్ని రకాల మంత్రాలు. లేదు మనకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇలాంటివి ఏమన్నా మనకు ఇప్పుడు ఏదైనా సరిగా జరగట్లేదు, దేనిలో అన్నా ఇప్పుడు అశక్తత నుండి సశక్తతకు తీసుకువెళ్ళే ప్రాసెస్ లో, ఏ చదువులో అయినా, జీవితంలో అయినా, వీటన్నిటికీ మంత్రాలే మనం వాడాలా? మంత్రాలు లేకపోతే మనం చేయలేమా? అబ్సల్యూట్లీ నాట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హ్యూమన్ ఎఫర్ట్. మన ఓన్ విల్ పవర్, మన సంకల్ప బలం, మన ఎఫర్ట్, అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయతం అన్ని దోహదపడతాయి. దిస్ ఈస్ వన్ మోర్ సపోర్టివ్ స్టెప్. అందుకని ఇది కూడా ఉంది నానుడి, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ప్రయత్నపూర్వకంగా. ఇప్పుడు మనం మంత్రం చదివితే ఇంకెక్కడో ఎవడో దేవుడు వచ్చి మనకి ఆ పని మన కోసం చేసేస్తాడని కాదు. మంత్రాల ఉద్దేశం ఏంటంటే ఆ శక్తి, ఒక పనిని సాధించగలిగిన శక్తి మనలో మనం పెంపొందించుకోవడానికి ఒక శబ్దం సహాయంగా మనం ఉపయోగించుకుంటే దాన్ని మంత్ర సాధన అంటారు. అంటే రిజల్ట్స్ పక్కా వస్తాయని మనకు ఆ శక్తి తప్పకుండా వస్తుంది. తప్పకుండా శక్తి ఒకవేళ మనకు గమనించగలిగిన కుశలత, సెన్సిటివిటీ మనకు ఉంటే, ఇంతకు ముందు ఉన్న దానికన్నా నేను ఇంకొంచెం సశక్తుడని అయ్యాను అని తెలుస్తుంది. దానివల్ల అది జరిగిపోతుందా పని అంటే, దానికి దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక పని జరగాలి ప్రపంచంలో అంటే దానికి ఎన్నో కారణాలు, అన్ని కుదిరితే గానీ అది జరగదు. సో దానికి వెళ్ళడానికి దిస్ విల్ బి
తప్పకుండా సహాయపడుతుంది. మీరు ఇప్పుడు ఇట్లా పని అనే టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు జనరల్ ఒక వర్క్ స్టార్ట్ చేయాలన్నా కూడా, ఒక ఈవెంట్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మనం ఏదైనా పని చేపట్టాలన్నా కూడా స్టార్టింగ్ మనం ఏం చేస్తామంటే సంకల్పం తీసుకుంటాం బేసిక్ గా. సో సంకల్పం ఎందుకు తీసుకోవాలి అంటే నీడెడ్ పక్క ప్రతి పనికి? నీడెడ్ అని కాదు, ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు దట్ సంకల్పం అంటే వాట్ ఈస్ సంకల్పం? ఇట్ ఈస్ డైరెక్షన్ సెట్టింగ్ ఒక విధంగా. కల్పము అంటే కల్పం అన్నది మీరు కల్పాలు, కల్పాంతరాలు, సృష్టిలో యుగాలు. కల్పం లిటరలీ మీన్స్ టు క్రియేట్ సంథింగ్, క్రియేషన్. సంకల్పం అంటే ఐ హ్యావ్ నౌ డిసైడెడ్. ఆ డెసిషన్ మనకు ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. మొట్టమొదటి వచ్చేది ఏంటి? ఐడియా, ఒక ఆలోచన. ఆ ఆలోచనకి కొంచెం బలాన్ని చేకూర్చి దాన్ని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో చేస్తే అదే సంకల్పం. మనం పాడ్కాస్ట్ చేయాలని సంకల్పించుకున్నాము. ఆ సంకల్పాన్ని మనం మనకు ఒక 5 నిమిషాలు మనం అలా కూర్చొని ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి మనకు? ఒక 10 ఆలోచనలు, 20 ఆలోచనలు. అలా కాకుండా అన్ని గందరగోళమైన ఆలోచనలు కాకుండా నేను చెయ్యాలనుకున్న పనిని దానికే నేను దాని వెనకాల కొంచెం బలాన్ని చేకూరుస్తాను దానికి. సో అది దానిపైన మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. మన ఫోకస్ ని కేంద్రీకరించడానికి మనం తీసుకునే ఒక ఐడియాకి ఇచ్చే మనం ఆ బలాన్ని సంకల్పం అంటాం. అంటే ఇప్పుడు సంకల్పానికి ఒక్కొక్క దేవుణ్ణి మనం నిర్ధారిస్తాం. ఆ సంకల్పానికి ఒక ముద్ర కూడా ఉంటుంది. ఈ చెయ్యి ఇలా పెట్టుకోవాలి, ఇంకో చేతిలో ఈ ముద్ర పెట్టుకొని దానిపైన ఇలా పెట్టుకోవాలి. ఇలాంటివి ఎందుకు ఇదంతా? ఈ ముద్రలు, ఆ మంత్రాలు, ఈ ఏ దేవుడిని గురించి ఫస్ట్ శ్లోకమో మంత్రమో చదివి సంకల్పానికి ఎవరు? దెర్ ఈస్ అ హోల్ సైన్స్ బిహైండ్ దిస్. ఇది ఎలాగో ఊరికే గాలికి ఏది తోచినట్టు అది చెప్పేలేదు వాళ్ళు. ఒక లోతైన అవగాహనతో ఇది చేస్తే, ఈ టైప్ ఆఫ్ మంత్రాలు పఠిస్తే, ఈ టైప్ ఆఫ్ శబ్దాలు ఉచ్చరిస్తే మనం అనుకున్న పని నెరవేరుతుంది, మనం అనుకున్న దిశగా మనం ఇంకొంచెం ఈజీగా ముందుకు వెళ్తాము అని ఆలోచించి వీటన్నిటిని క్రియేట్ చేశారు. దిస్ ఇస్ అ హోల్ సైన్స్ ఆఫ్ హౌ టు బి సక్సెస్ఫుల్. సో ప్రతిదీ అంటే మనకి ఆధారంగానే చేశారు. ప్రతి ఒక మనిషి ఎదగాలి అంటే, కరెక్ట్, పర్ఫెక్ట్ వేలో వెళ్ళాలంటే ఈ సంకల్పము, భక్తి, మంత్రము, తంత్రం, ప్రతి ఎవ్రీథింగ్. కరెక్ట్. సో జనరల్గా ఏంటంటే చిన్నప్పుడు నేను విన్నాను, చాలా మంది ప్రవచనకర్తలు కానీ వాళ్ళందరూ కూడా చెప్తుంటారు, ఈవెన్ సద్గురు ఎవరికి చెప్పినా కూడా, స్మృతుల నుండే ఇవన్నీ ఉద్భవించాయని చెప్తుంటారు. సో స్మృతి అంటే ఏంటి? అవి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గ్రేట్ క్వశ్చన్. సో ఎన్ని లక్షల కోట్ల ఎన్నో గ్రంథాలు, ఎన్నో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, కావ్యాలు ఇవన్నీ ఉంటే బేసిక్ కేటగరైజేషన్ అసలు ఏంటి, అసలు సంస్కృతం మన సాహిత్యం అప్రోచ్ అవ్వాలంటే బేసిక్ క్లాసిఫికేషన్ శృతి, స్మృతి. దాని అర్థాలు ఏంటంటే, శృతి అంటే మనం అన్నది విన్నది, వినిపించినదంతా శృతి, గుర్తు పెట్టుకున్నదంతా స్మృతి. స్మృతి అంటే మెమరీ. వినిపించింది వర్సెస్ గుర్తు పెట్టుకున్నది, వీటన్నిటికీ ఏంటి బేసిక్ తేడా? వినిపించింది అంటే ఎవరో మనకు వచ్చి చెప్పింది కాదు, మనంతటా మనకు ఒక రియలైజేషన్, ఒక అది మనకు దర్శించడం అంటాం, దర్శించడం, చూడడం. శృతి వినడం కదా. మనకు ఉన్న 5 ఇంద్రియాలలో దర్శించడం, దర్శనం, మన పర్స్పెక్టివ్, మన చూడడం. శృతి అనేది మనం విన్నది. విన్నది అంటే ఏంటి? అపౌరుషేయాలంటారు. ఈ శృతులు అంటే ఏంటి అంటే, ఒక డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ లో ఒక ఋషి ఒక లోతైన ఒక దశకి వెళ్ళినప్పుడు, తనలో తాను యోగ దశలో ఆ చుట్టుపక్కల ఉన్న దాన్నంతా ఆయన గ్రహించగలిగినప్పుడు, అప్పుడు తనకు ఈ సృష్టి మొత్తం శబ్దం అంటాం మనం. క్రియేషన్ నాద బ్రహ్మ, ఈ క్రియేషన్ మొత్తం, ఇఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వైబ్రేషన్, అంతా కంపనల ప్రకంపనల వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ వైబ్రేషన్ అనుకుంటే, ఇఫ్ సంథింగ్ అబౌట్ ఈ మొక్క గురించి నాకు తెలియాలి అనుకుంటే, that has a specific vibration to it. దాని శబ్దం, దాని నేచర్ నేను గ్రహించగలిగి, అది నేను వింటే అది దాని శృతి. ఈ సృష్టి రహస్యాలు ఎవరన్నా గ్రహించగలిగితే, ఆ గ్రహణ ఒక శబ్దం రూపంలో గ్రహించగలిగితే, శబ్దమే కాబట్టి సృష్టి అంతా, అది మనకు ఒక శృతి అని వచ్చింది. ఇప్పుడు సూర్యుడి శక్తి ఉంది, ఆ సూర్యుడి శక్తిని దాని ఎసెన్స్ ఏంటి, దాని నేచర్ ఏంటి, దాని ప్రభావం ఏంటి, దాన్ని మనం ఎలా గ్రహించగలగాలి అంటే, దానికి సంబంధించిన శబ్దాలు ఒక ఋషి గ్రహించి అది శృతి అయ్యి అది గాయత్రి మంత్రం అవుతుంది. గాయత్రి మంత్రం సూర్యుడిపై. సో ఇలాంటి గ్రహించబడిన శబ్దాలన్నీ ఒక సంకలనంగా చేస్తే అవన్నీ శృతులు, వాటినే వేదాలు అంటారు. సో వేదాలన్నీ శృతులు, దే ఆర్ రియలైజేషన్స్. అలా కాకుండా
ఇప్పుడు కథల రూపంలో కానీ మనిషి ఇప్పుడు ఒకటి ఏదో ఒక దాని గురించి చెప్పాలి, దీని గురించి ఈ ఆకు గురించి చెప్పాలి, ఈ మొక్క గురించి చెప్పాలి, దాని గూఢమైన అవగాహన అలాంటివి కాకుండా ఇదే దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి, దీనికి ఇలాంటి దీని వెనకాల దీనికి ఒక రూపం, దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఇలాంటివి క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ తులసి ఆర్ ఇదే మొక్క ఇక్కడ ఏదో క్రోటన్ ఉంది బట్ వేరేదో మొక్క ఆర్ ఇంకేదో క్రియేషన్స్. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, వాటికి క్యారెక్టర్స్, వాటికి ఒక బ్యాక్ స్టోరీ, వాటికి ఒక యూనో వాటి మధ్యలో ఇంటరాక్షన్స్, వీటన్నిటికీ ఒక ఫ్యాంటసీ స్టోరీ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఎనీథింగ్ దాన్ని ఒక గుంపు సెట్టింగ్ లో రాత్రి అరౌండ్ బాన్ ఫైర్ ఒకరొకరు చెప్పుకుంటూ తర్వాత జనరేషన్స్ కి అది స్టోరీ లాగా పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్తే అవన్నీ గుర్తు పెట్టుకున్నాయి స్మృతులు. హ్యూమన్ క్రియేటివిటీ, ఆల్ ఆఫ్ దోస్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఆర్ ఆల్ స్మృతీస్. మన పూర్వతరాల నుంచి మనకు అది వస్తూ అవన్నీ గ్రంథాల రూపంలో వస్తున్నవి స్మృతులు. అలా కాకుండా ఒక లోతైన దశలో ఉన్న అవగాహన సృష్టి రహస్యాలను గ్రహించగలిగినవన్నీ శృతులు. శృతి స్మృతి. శృతి స్మృతి ఇవి చెప్తున్నప్పుడు దీనికి అటాచ్మెంట్ మనకు ధర్మము అని ఉంటుందన్న. అంటే ధర్మము అనేది వేదంలో నానా రకాల చాలా అర్థాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు, కానీ వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ వే ఆఫ్ డెఫినేషన్ ధర్మకి? నేను సంస్కృత్ టీచర్, సో నేను ఏదన్నా పదానికి అర్థం తెలుసుకోవాలి అంటే కథల రూపంలో గానీ లేదు ఇంకొకరు ఎక్కడో ప్రాక్టికల్ దానిలో కాకుండా నా అప్రోచ్ ఎలా ఉంటుంది, నేను ఎలా చూస్తానంటే ఒక పదానికి దాని వ్యుత్పత్తి ఏంటి, వ్యుత్పత్తులు అని మనం తెలుగు వ్యాకరణంలో నేర్చుకొని ఉంటాం. అంటే ఎక్కడి నుంచి పుట్టింది. ఇప్పుడు మనకు సంస్కృత భాష అంటే ధర్మానికి డెఫినేషన్కి వస్తాను కొంచెం రౌండ్ అబౌట్. సంస్కృత భాష ఎలాగంటే నేను ఇందాక అన్నట్టే మంత్రము. ఇప్పుడు దానిలో ఆ పదంలోనే ఆ పదం ఏదైతే మనకు చెప్తోందో, దేనైతే సూచిస్తోందో దాని భావం ఆ శబ్దంలోనే ఉంది. ఆ పదం యొక్క భావం ఆ పదం శబ్దాలలోనే ఇమిడి ఉంది. దిస్ ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ ఆల్ అదర్ లాంగ్వేజెస్. వేరే భాషల్లో ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రీ అంటే ట్రీకి ఆ శబ్దం ఎందుకు వచ్చింది, టిఆర్ఈ అంటే ఏంటో దాని రూట్ ఎక్కడో డచ్ లోనో ఓల్డ్ దానిలోనో ఎక్కడో దానికి ఒక ఏదో శబ్దం ఉంది, అక్కడ నుంచి అది మారుకుంటూ దాని రూపం ఇలా అయింది. కానీ ఇప్పుడు పాదపం అంటే పాదం అంటే కింది భాగం ఆ కాలు, ప అంటే తాగడం, పాదపం అంటే దాని పాదాల నుండి నీళ్ళని గ్రహించేది, పాదపం పాదాల నుండి తాగేదని చెట్టుకి పాదపం. వృక్షం అంటే దానికి వేరే ఒక వ్యుత్పత్తి. రకరకాల పదాలు ఒకటే దానికి. ఇప్పుడు ఆ పాదపం అన్న అదే పదం ఒక ఏనుగు కూడా వర్తిస్తుంది, ఒక మేఘానికి కూడా వర్తిస్తుంది. సో ఏదన్నా పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సంస్కృతంలో అంటే దాని వ్యుత్పత్తి నుండి. ఆ పదంలో ఉన్న ధ అన్న శబ్దం ధరించడానికి, దాన్ని ఏదైతే తెలుగులో దాన్ని చాలా సరళమైన తెలుగులో చెప్పాలంటే ఏదైతే ఎత్తి పట్టుకుంటుందో ఏది దాట్ విచ్ అప్హోల్డ్స్. ఇప్పుడు ధర్తి, ధారణ, ధైర్య, ధరణి, ఇంకేంటి ధాతో మీకు వచ్చిన వేరే పదాలు ఏవైనా, ఇప్పుడు ధైర్య సంథింగ్ దట్ అప్హోల్డ్స్, దట్ అప్లిఫ్ట్స్, దట్ సస్టైన్స్. ఏది అలా దాట్ విచ్ హోల్డ్స్ యూ. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఎవరు రాజమాత శివగామి ఎత్తి పట్టుకుంటుంది కదా, దట్ ఈస్ ధర్మం. అంటే మనల్ని ఎత్తి అలా నిలబెట్టేది, దాట్ ఈస్ ధర్మ. సో ఆ అర్థంతో ధర్మము అంటే మనల్ని అలా ఎత్తి పట్టుకుని కాపాడి నిలబెట్టేది ధర్మం. దానికి ఇప్పుడు మనం కాంటెంపరీగా రూల్స్ అనుకోవచ్చు, న్యాయం. రూల్స్ మనల్ని ఎలా ఎత్తి పట్టుకుంటాయి, అలా దట్ కనెక్షన్ కెనాట్ బి మేడ్ బిట్వీన్ పీపుల్. రూల్స్ ఏవో మనల్ని తొక్కేసేవి అనుకుంటాం మనం, రూల్స్ కాదు. ఇప్పుడు మీరు బతకాలి, నేను బతకాలి, ఇద్దరం ఒక సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయి బతికితే సమాజం నిలుస్తుంది. సమాజాన్ని అలా నిలబెట్టేది ధర్మం. కుటుంబాన్ని, ఒక కుటుంబ వ్యవస్థను నిలబెట్టేది కుటుంబ ధర్మం. రాజ్యాన్ని నిలబెట్టేది రాజ్యధర్మం. సో దాని ఇట్స్ అ బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్, అలా అర్థం చేసుకోవచ్చు. సో అది ఒక రకమైన, ఇప్పుడు చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ధర్మం అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. కానీ బేసిక్ గా లోపలికి వెళ్ళి అసలు ధర్మం అంటే ఏంటి అంటే మనల్ని నిలబెట్టి కాపాడి సస్టైన్ చేసేది ధర్మం. సూపర్. అంటే మన జనరల్ ధర్మం అని గుర్తురాని మాకు రాముడు గుర్తొస్తుంది, రామో విగ్రహాన్ ధర్మ. సో అలా అనడానికి
రీజన్స్ ఏంటది? రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఆయన నిలువెత్తు ఆకారం, ధర్మానికి ఆకారం. ఒక ధర్మానికి ఒకవేళ ఒక ఆకారం ఉండి ఎవరన్నా సాక్షాత్తు ఇదే ఆయన నడిచే ధర్మం, ధర్మాన్ని చూపించిన ఆ విగ్రహం అన్న పదానికి కూడా గ్రహం, గ్రహణం, గ్రాహక, విగ్రహ, నిగ్రహ, ఇవన్నీ ఈ సంస్కృతం అంటే ఆ భాషలోని మాధుర్యం, ఆ భాషలోని పాసిబిలిటీ ఏంటి అంటే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ సచ్ ప్రిసైస్లీ డిఫైన్డ్ రూల్స్. సో రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు తన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా తాను తీసుకున్న డెసిషన్స్ అన్ని సొసైటీని చుట్టుపక్కల ఇట్స్ ఆల్ అబౌట్ అప్లిఫ్టింగ్ అండ్ కీపింగ్, మేకింగ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ సస్టైన్స్. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్. ఇప్పుడు ఏదో ఒకటి అడ్డదారిలో ఇలా చేసేద్దాంలే, ఈ ఒక్కదానికి ఇలా కాంప్రమైజ్ అయిపోదాంలే, ఇలాంటి సిచ్యువేషన్స్ కాదు, ఇలాంటి డెసిషన్స్ కాదు. ఏది సరే ఏది తప్పు, ఈ సిచ్యువేషన్కి ఏది, నేను ఒకవేళ తండ్రి తల్లి ఆదేశాల మేరకు రాజ్యాన్ని వదిలేసుకొని అడవుల్లోకి వెళ్ళాలి, పర్లేదు రెండే కదా, ఇంకెంత ముసలోళ్ళు అయిపోయారు, పర్లేదు ఇంత పెద్ద రాజ్యం ఉంది, అలా కాదు. నేను ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోకపోతే వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ సెట్టింగ్? ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వాట్ కీప్స్ ద సొసైటీ గోయింగ్. సో ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ లైఫ్ పరిపాలన ఫర్ ద లార్జర్ వెల్ బీయింగ్ వాట్ ఆఫ్ ద సొసైటీ. ఏ ఆచరణ వల్ల సొసైటీ నిలబడుతుంది అండ్ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది, చుట్టుపక్కల రాజ్యం నిలబడుతుంది, అలాంటి డెసిషన్స్ తీసుకున్న ఆయన కాబట్టి హీఈస్ సాక్షాత్తు నిదర్శనం ధర్మాన్ని. సో ఇందాక విగ్రహం అనేవి ఇవన్నీ అర్థాలు ఉన్నాయి, నానా అర్థాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి, నేను మా అన్న ఇద్దరం నార్మల్ ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు నార్మల్ కాన్వర్సేషన్ ఏంటంటే అన్న ఏం చెప్పాడంటే సంస్కృతం అనేది మనం అనుకున్నట్టు ఒకే పదానికి ఒకే అర్థం ఉన్నట్టు కాకుండా నానా అర్థాలు ఉంటాయి. అలానే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు గోవు అనే ప్రతి దానికి ట్రాన్స్లేషన్ లో కౌ అని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాని కారణంగా ప్రతి దాన్ని కూడా రాంగ్ గా రిప్రజెంట్ చేయడం, సో మనకి నెగిటివ్ చెప్పారు. సో ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థమవుతుందండి, ఎందుకంటే సంస్కృతం అనేది ఒక్కటి పర్ఫెక్ట్ గా తెలియకపోతే వాక్యానికి అర్థమే మారిపోతుంది. అవును, కవ్వు అనేది ఎంత పవిత్రమైనది, దాన్ని మరి ప్రతిసారి త్యజించడం అన్న దగ్గర ప్రతిసారి ఆవును చంపేసాడు. ఆలోచిస్తుంటే ఈ ఇంగ్లీష్ పదం ఇప్పటిదాకా ఆలోచించలేదు, మీరు అన్నప్పుడు నాకు ఆ కనెక్షన్. కౌ సంస్కృతంలో గౌ శబ్ద, దాట్ ఈస్ ద రూట్ సౌండ్. ఇంగ్లీష్ వాడికి కౌ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు నాకు తెలియదు, బట్ మేబీ సమ్వేర్ ఫ్రమ్ హియర్ దట్ ఈస్ ద రూట్ సౌండ్, మేబీ పాసిబుల్. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు నవగ్రహాలు అంటాం, జ్యోతిష శాస్త్రం మొత్తం ఆస్ట్రాలజీ అని పిలిచేస్తున్నారు. బట్ ఈ నవగ్రహాలు, గ్రహం అంటే ఏంటి అంటే మన పైన ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్, ప్రభావాన్ని చూపించేది. పర్ఫెక్ట్, దే ఆర్ నాట్ ప్లానెట్స్. కానీ మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రం టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో కూడా నవగ్రహాలు 9 ప్లానెట్స్, నవగ్రహాలు 9 ప్లానెట్స్ అని ట్రాన్స్లేట్ చేసేసారు. దానిలో ఏవేవి? సూర్యుడు నవగ్రహాల్లో ఒక గ్రహం, చంద్రుడు నవగ్రహాల్లో ఒక గ్రహం. సో కానీ సూర్యుడు ఈజ్ అ స్టార్ ఇన్ దేర్ అండ్ మూన్ ఈజ్ అ సాటిలైట్, నాట్ ఏ ప్లానెట్. సో దిస్ ఇస్ ఆల్ సూడో సైన్స్. వీళ్ళకి తెలియదు ఈ నవగ్రహాల్లో వాటికి పాపం దే డోంట్ ఈవెన్ హ్యావ్ నెప్ట్యూన్ ఆర్ యురేనస్ ఇన్ దేర్ సిలబస్ అనుకుంటారు. బట్ దట్ వాస్ నాట్ వాట్ వి ఇంటెండెడ్. మనం గ్రహాలు అన్నప్పుడు మన పైన ప్రభావం చూపించే 9 సెలెస్టియల్ ఇన్ఫ్లుయెన్సెస్, నాట్ ఈవెన్ ఆబ్జెక్ట్స్. రాహు కేతు దే ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్, బట్ వాటి ప్రభావం మన పైన ఉంది. సో దాన్ని మనం గ్రాహ్యం అంటే గ్రహించగలిగేది. గ్రహించడం అంటే ఏంటి? తీసుకోవడం. గృహాతి అంటే సంస్కృతంలో పదమే పట్టుకోవడాన్ని గ్రహణం, పాణిగ్రహణం, చేతులు పట్టుకోవడం ఒకరింకో. సో ఇవన్నీ పదాలన్నీ దే హ్యావ్ వాటి అర్థం ఆ శబ్దంలోనే ఇమిడి ఉంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సంస్కృత్. సో ఈ పాణిగ్రహణం, గ్రహణం, గ్రాహ్యం, గ్రహించేవాడు, గ్రాహకుడు, ఇలాంటివన్నీ పదాలు దే ఆర్ వెరీ సిస్టమాటిక్లీ ఇంటాక్ట్. అంటే ఇవన్నీ మీరు సంస్కృతం 2012లో నేర్చుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నారా? 2012లో నేను స్టార్ట్ చేసినప్పుడు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఒక చిన్న గ్రూప్, స్టడీ గ్రూప్ ఒకటి ఫామ్ చేసి మేమంతా ఒక 3-4 కూర్చుని శ్లోకాలు ఒక ఆయన చదివితే మేము ఇంకో 2 సార్లు దాన్ని రిపీట్ చేసి ప్రతి పదానికి దాని అర్థం, దాని వ్యాకరణ విషయాలు, ఏది లింగ వచన విభక్తి విషయాలు, దాని యొక్క వ్యాకరణ విషయాలన్నీ నేర్చుకుంటున్నాం. అక్కడ నుంచి కనెక్షన్స్ అన్ని ఫామ్ చేయడానికి నేను ఇంతకు ముందు వేరే కొన్ని భాషలు, మాతృభాష తమిళ్, సో తెలుగు వచ్చు,
స్కూల్లో నేర్చుకున్నదంతా తెలుగు. సో తెలుగులో ఎంత దూరం అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఛందస్సులు అవన్నీ తెలుగు వ్యాకరణం అంతా నేర్చుకొని, సో ఈ ఏంటి ఈ కామన్ థ్రెడ్స్ ఏంటి రకరకాల భాషల మధ్యలో, ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటికి అర్థాలు, ఇవన్నీ ఆ క్యూరియాసిటీతో ఇది కనెక్షన్స్ అంతా. ప్రాపర్ తమిళనాడు. ఓకే. సూపర్. సో అందుకే ఇంత ఫ్లూయెంట్ గా మీరు అన్ని లాంగ్వేజ్ ని కవర్ చేయాలి. సో 2-3 లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి అండ్ 2-3 లాంగ్వేజెస్ ప్లస్ సంస్కృతం యాడ్ అయ్యేటప్పటికి ఇంకా ఇట్ కైండ్ ఆఫ్ బికేమ్ హోల్. చాలా అద్భుతంగా చెప్పారన్న మీరు. అంటే సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ లో నా సాంస్క్రిట్, నేను నాది సంస్కృతం తీసుకున్నాను. నేను కూడా చిట్లు పెట్టి పాస్ అయ్యాను నేను ఇంటర్మీడియట్ లో. మీరు పెట్టారా? పెట్టలేదా? నేను పెట్టలేదు. డిగ్రీస్ పెద్ద తేడా పడదు కానీ కాబట్టి నాకు టఫెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట ఇంటర్ మొత్తంలో. సాంస్క్రిట్ పాస్ అవ్వడానికి నేను చాలా కష్టాలు పడ్డా. అవునా? అదే స్లిప్స్ నేను అట్లా పెట్టలేదు కానీ పాస్ అయ్యాము. దాన్ని ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియదు కదా. ఏంటి నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో పెడతాం, చదువుతాం, సో డిగ్రీ వస్తుంది మళ్ళీ అదే ఉంటుంది. డిగ్రీ తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు, సంస్కృతం వల్ల యూజెస్ ఏంటో తెలియదు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. అట్లీస్ట్ నేను నేర్చుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నాకు నేర్పించిన విధంగా అయితే అస్సలు ఏం లేదు, శూన్యం. ఇన్ఫాక్ట్ దానివల్ల ఇంకా ఇది మనకు వద్దురా బాబు అన్న సిచ్యువేషన్ రాకపోతే చాలు, నెగటివ్ ఇంపాక్ట్ ఉండకపోతే చాలు అన్న సిచ్యువేషన్ అయిపోయింది. సాంస్క్రిట్ అంటే చాలు 99 మార్క్స్ వచ్చేస్తుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు, మార్క్స్ పెరిగిపోతుంది, మనకి గ్రేడింగ్ పెరుగుతుంది అన్నాను. ఇంతే తప్ప సాంస్క్రిట్ ఒక గుర్తింపు ఇవ్వడం, దాని యొక్క గొప్పతనం చెప్పడం ఎక్కడ అసలు నేను వినలేదు. గొప్పతనాలు చెప్పుకుంటున్నామన్నా మనం ఎప్పటి నుంచో, అయ్యో గొప్ప భాష, ఈ భాష, ఆ భాష అని చెప్పుకుంటున్నాం. కానీ ఏ విషయం అన్నా మనం నేర్చుకోవాలి, కొత్త విషయం మనకు తెలియనిది ఏదైనా తెలిసినప్పుడు దానిలో ఒక రకమైన మనకు ఒక క్యూరియాసిటీ, ఒక ఆనందం ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే అంత గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని అంతా కక్కాలి బయట ఎగ్జామ్స్ కి అన్న ప్రాసెస్ లో ఇప్పుడు ఈవెన్ క్యాల్కులస్, మ్యాథమెటిక్స్, అల్జిబ్రా విచ్ ఆర్ నైట్ మేర్ సబ్జెక్ట్స్, వాటిలో కూడా దెర్ ఇస్ సమ్ ఫన్. చెప్పగలిగిన విషయంగా, చెప్పగలిగిన విధానంగా చెప్తే దెర్ ఇస్ దట్ ఎనార్మస్ జాయ్ ఇన్ ఫైండింగ్ సంథింగ్ న్యూ, ఫైండింగ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఆల్ దాట్. సంస్కృతంలో దెర్ ఇస్ దట్ పాసిబిలిటీ అండ్ దెర్ ఇస్ మచ్ మోర్. ఇవన్నీ మన విషయాలు, మన కొత్త మన సంస్కృతి గురించి, మన సంస్కారాల గురించి, మన ఆచార వ్యవహారాల గురించి అన్ని సంస్కృతంలో ఉన్న విషయాలు. నేను ఎగ్జాక్ట్లీ అదే రీజన్ తీసుకున్నాను. నా ఈజీ మార్క్స్ వస్తాయి సంస్కృతం గురించి అని తీసుకున్నా. కానీ దానిలో మారాల్సింది ఏంటి అంటే ఎందుకు నేర్చుకుంటున్నాం, ఈవెన్ అంటే ఈ వ్యాకరణాలన్నీ ఆ 2 ఏళ్లలో చాలా ఎంత కుదిరితే అంత నేర్పించాలని అని లేదు. కొంచెం నేర్పించినా అది స్టూడెంట్స్ ఎంజాయ్ చేయగలిగి వాళ్ళకి రిలేటబుల్ గా ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంస్కృతం కొత్త భాష మనందరికీ అని ఏం లేదు. సంస్కృతంలోని చాలా పదాలు, ఆకాశం, జలం, వాయు, అగ్ని, ముఖ, నయన, నేత్ర, నాసిక, కరణ, మొత్తం మన వాడుక పదాల్లోనే 80% సంస్కృత పదాలే ఉంటాయి. వాటిని వాడి చిన్న చిన్న కథలు, కొంచెం ఈ రామాయణ, మహాభారత, భారతాల్లో ఉన్న చిన్న శ్లోకాలు, మనం ఈ భాషని సెక్యులర్ చేయాలి అని చెప్పి ఓన్లీ గ్రామర్ పార్ట్ మాత్రం, గ్రామర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ our culture and civilization and our background. అది కాకుండా కొంచెం రిలేటబుల్ గా పెడితే దెన్ ఇట్ విల్ బి మచ్ మోర్ ఎంజాయబుల్. అలా చేయాలి భాష. కానీ సో ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హౌ ఇట్ ఇస్ హ్యాండ్లింగ్ ఇట్ అస్సలు చాలా దారుణం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనరల్ గా చాలా మందికి గురువు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దక్షిణామూర్తి, తర్వాత మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు గుర్తొస్తారు ముఖ్యంగా. సో వారు చెప్పిన ఫిలాసఫీ అద్వైతం యాక్చువల్లీ. సో జనరల్ గా నార్మల్ పీపుల్ కి అద్వైతము అంటే అర్థం అవ్వాలి అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? గురువు దాకా గ్రేట్, కరెక్ట్. దక్షిణామూర్తి ఆఫ్ కోర్స్, శివుడు దక్షిణం వైపు తిరిగి సప్తర్షులకి మొదటిసారి గురువుగా కూర్చున్న ఫామ్ దక్షిణామూర్తి. తర్వాత ఆయన తర్వాత చాలా మంది గురువులు ఇప్పుడు గురు పూజలో వచ్చే మొత్తం లిస్ట్ కరెక్ట్. వ్యాస, వాల్మీకి మహర్షి వీళ్ళందరూ గురువులుగా వచ్చిన, ఇంకా ఆల్మోస్ట్ సనాతన ధర్మం క్షీణించిపోతోంది. వేరే ధర్మాలు వచ్చి అంటే చాలా చాలా చిన్న భిన్నమైపోయింది. ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇన్ఫైటింగ్ ఎక్కువైపోయింది. మనకు అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. లేదు నాదే సనాతన ధర్మంలోనే ఈ కర్మ మార్గం ఫస్ట్ అంటే నాది గొప్ప అనుకునే వాళ్ళు, భక్తి లేదు ఇదే కరెక్ట్ అనుకునే వాళ్ళు, ఇలా శాక్తులు, శైవులు, వైష్ణవులు వీళ్ళ మధ్యలో కొట్టుకుంటున్నప్పుడు వీళ్ళందరినీ ఏకీకృతం చేసి వాళ్ళందరినీ వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి అంటే ఇంకా వివాదాల్లో ఓడిస్తే తప్ప తిరిగే సిచ్యువేషన్ లేనప్పుడు
ఇంకా ప్రతి ఒక్క చిన్న సెక్ట్ ఒక పంథ అదే ఒక మతం లాగా మారిపోయి వాళ్ళు గోల పడుతున్నప్పుడు వచ్చిన ఒక వ్యక్తి వచ్చిన ఒక శక్తి ఆదిశంకరుడు కాబట్టి ఆయన మహత్వం అన్పారలెల్డ్. సో అద్వైతం ఇస్ నాట్ అ ఫిలాసఫీ. ఆయన చెప్పింది ఏంటంటే అది ఒక దర్శనం. దర్శనం అండ్ ఫిలాసఫీ మనకి ఇంగ్లీష్ పదాలు దే డోంట్ డూ ఎనీ జస్టిస్ అని అసలు. మనం అన్నట్టు ఇందాక మనం చూసినట్టు ఆ పదాల్లో ఆ అర్థం ఏమి ఇమిడి లేదు. సో ఫిలాసఫీ అంటే దాని రూట్స్ దాని ఓన్ అంటే ఇట్స్ జస్ట్ లవ్ ఫర్ సమ్ థింకింగ్. అద్వైతం అనేది ఇట్స్ నాట్ మన ఒకరి ఆలోచన కాదు. అద్వైతం అన్నది ఒక దృక్పథం, ఒక దర్శనం. ఇప్పుడు మీరు వేరే నేను వేరే. అద్వైతం అంటే ఏంటి? ద్వయం అంటే రెండు, అద్వైతం అంటే కానిది, అంతే సింపుల్. కానీ ద్వయం కానిది అంటే ప్రపంచంలో రెండు కాదు, కోకొల్లలు ఉన్నాయి. ఇది ఒక మొక్క వేరే మీరు వేరే నేను వేరే, ఆకాశం వేరే నేల వేరే, నిప్పు వేరే నీరు వేరే. అఫ్ కోర్స్ నిప్పు నీరు ఒకటే అంటే ఎలా? సో రెండు లేదు అంతా ఒకటే అంటే అక్కడే ఫెయిల్ అయిపోయింది కదా. Even if it's a theory or a philosophy, it's a invalid philosophy right there. మరి ఈ రెండు కానిది ఏంటి అంటే ఇప్పుడు ఈ నేను ఒక జీవాన్ని, ఈ సృష్టి వేరే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ రెండు అన్నది నేను వేరే, నేను ప్రకృతి వేరే, తక్కినది నేను ఇతరత్ర, నేను మిగిలిన ప్రపంచం అంతా అన్నది తప్పు అని కాదు. అన్నది ఒక లిమిటెడ్ అండర్స్టాండింగ్. ఆ సృష్టి మొత్తం ఒకటే జీవంగా అలా జరుగుతోంది. ఇట్స్ ఎ హోల్ లివింగ్ ప్రాసెస్. దానిలో నా సొంత పరిచయం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అన్నది కొంతవరకు మాత్రమే. కానీ యాక్చువల్గా జరుగుతున్నది నేను వేరే కాదు, ఇదంతా ఒక్కటే అన్న ఆలోచన కాదు, అన్న ఒక అవగాహన. It's an understanding. It's a way of it's the ability to see that. అలా చూడగలగడం అద్వైతం. సృష్టి అంతా ఒకటే జరుగుతోంది అని ఆయన వచ్చి చెప్పాడు. ఇప్పుడు దేవుడు వేరే, ఇప్పుడు ఇక్కడున్న జీవి వేరే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒకవేళ అద్వైతం అంతా రెండో ఒకటే అనుకున్నప్పుడు పూజ ఎవరికి? ఇప్పుడు వెళ్ళి పువ్వు అర్పిస్తే కొబ్బరికాయ కొడితే ఎవరెవరికి కొడతారు? నేను దేవుడిని అని చెప్పుకుంటారు. అలాగా నేను దేవుడిని అన్నప్పుడే రెండు అయిపోయింది కదా. అసలు రెండే లేదు కాదు. అఫ్ కోర్స్ సృష్టి మొత్తం కోకొల్లల రకరకాల దెర్ ఆర్ ఇన్ఫినైట్ వెరైటీస్ ఆఫ్ క్రియేషన్. దానిలో నేను వేరే జరుగుతున్నది. ఈ పదాలు మనకు చాలా వచ్చేసాయి, అదే మనకు ప్రాబ్లం. ఈ టెర్మినాలజీ వచ్చిందంటే ఈ జీవాత్మ, పరమాత్మ, ఆత్మ, అహంకారం, బుద్ధి, మనశ్చిత్తం ఇవన్నీ సో ఈజీలీ యూజ్డ్ మనకు ప్రపంచంలో దట్ వీ డోంట్ రియలీ గో ఇన్ టు వాట్ ద వర్డ్ మీన్స్. జీవాత్మ అన్నది వదిలేండి, ఇక్కడ నేనున్నా కూర్చునున్నా, నా చుట్టుపక్కల సృష్టి ఉంది నా చుట్టూ. సో నాకు ఈ సృష్టికి ఉన్న సంబంధం ఏంటి? ఈ సృష్టి అంతా జరుగుతుంది, నేను ఉన్నాను. ఇదంతా చేసింది ఎవరు? ఒక సృష్టికర్త ఉన్నాడు, లేదు ఉంది అనుకుంటే దానికి నాకు ఏంటి ఆ రిలేషన్షిప్ అన్న దాన్ని రకరకాల గురువులు రకరకాలుగా చెప్పడానికి ట్రై చేశారు. ఇదిరా నాయన అని. సో ద్వైతమే కరెక్ట్ అయితే, అద్వైతమే కరెక్ట్ అయితే మరి ద్వైతం తప్ప, ద్వైతం తప్పైతే మరి విశిష్టాద్వైతం తప్ప, తర్వాత ద్వైతాద్వైత అయితే రకరకాల ద్వైతాలు తర్వాత వచ్చారు. సో వాళ్ళందరిది తప్ప అంటే అలా ఏం కాదు. పాపం ఆ టైంకి వచ్చిన గురువులు మనకు చుట్టూ జరుగుతున్న సృష్టికి ఉన్న ఆ సంబంధాన్ని గ్రహించగలిగేలా చేయడానికి పాపం వాళ్ళు చెప్పిన బోధలన్నిటినీ మనం సమీకరించి ఇది ఆయనది అని చెప్పేశారు. మరి ఇది రెండు లేదు, అద్వైతం అంటే మూర్తి పూజకి విరుద్ధము, అద్వైతంలో నేనే అహం బ్రహ్మాస్మి ఇలాంటివన్నీ ఫిలాసఫీస్ వేసుకుంటే మరి ఆదిశంకరుడే రకరకాల దేవతల పైన, కృష్ణుడి పైన, రాముడి పైన, శక్తుల పైన, దేవి పైన, భైరవుడి పైన, అందరి పైన రాసి భక్తితో పూజలు చేసి శ్రీయంత్రాలు రకరకాల చోట్ల శ్రీయంత్రం స్థాపించి మరి అద్వైతం ఇంకా దేవుడు లేనప్పుడు యంత్రం ఎవరికి, పూజలు ఎవరికి, ఆ కుంకుమార్చనలు ఎవరికి? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఈ సృష్టికి ఉన్న రిలేషన్షిప్ ని, ఆ సృష్టికర్తకి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది, లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్, హౌ ఈస్ దట్ రిలేటెడ్, వాట్ ఈస్ మై ప్లేస్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్?
ఆ జర్నీలో వీళ్ళు మనకి ఇచ్చిన ఈ నాలెడ్జ్ సిస్టమ్స్ ని మనం మతం లాగా దాన్నే ఇంకొక మతం లాగా మార్చకుండా వీ నీడ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ క్యూరియాసిటీ. ఇట్స్ అ క్వశ్చన్. సో ఏంటి ఎక్కడ ఇది ఇక్కడ ఉంది, నేను మాట్లాడుతున్నాను అంటే ఏది మాట్లాడింపజేస్తుంది, లోపల ఉన్నది ఏంటి, ఆ చైతన్యం ఏంటి, నాకు కళలు వస్తున్నాయంటే ఆ నిద్ర ఏంటి, కళలు ఏంటి, ఈ బేసిక్ క్వశ్చన్స్ దట్ సైన్స్ హ్యాస్ నాట్ యెట్ ఆన్సర్డ్. ఇప్పుడు అసలు కళలు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు నేనేంటి, ఇప్పుడు నాకు ఒక మెమరీ ఉంది, నాకు ఒక కొన్ని గుర్తులు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, ఇమాజినేషన్ చేయగలుగుతున్నాను, నాకు కొన్ని ఆలోచనలు నేను ఐ కెన్ కొత్తది ఏదో పుట్టించగలుగుతున్నాను నేను నా మైండ్లో. ఈ మైండ్ ఏంటి, ఎక్కడుంది బాడీలో మైండ్, ఈ బ్రెయిన్ సరే న్యూరోనల్ యాక్టివిటీ అంతా జరుగుతుంది, కానీ there is generational memory. So all of those questions, where is that coming from, where is it going towards, chav ante enti puttukante enti, that is the hardest question of science, right? So these questions, those are more important than the conclusions. Kani vallu ichina ఇప్పుడు ఆదిశంకరాచార్యుడే వివేక చూడమని అని, it's a brilliant work. So even that is not supposed to be taken as some kind of కమాండ్మెంట్స్. అదంటే ఒక కన్క్లూజన్ ఇచ్చేసాడు ఆయన, ఒకటి రాసేసి ఇది నా థియరీ అని ప్రెజెంట్ చేశాడని కాదు. హీ డి నాట్ ప్రెజెంట్ ఎ థియరీ, హీ గేవ్ ఎ పర్స్పెక్టివ్. ఇదిరా నాయన, ఇలా చూడాలి మనం, ఇది జరుగుతోంది సృష్టిలో, నీకు సృష్టికి ఉన్న సంబంధం ఇది అని ఆయన ఒక వ్యూ ఆయన చూపించడానికి ట్రై చేశాడు. అంటే వివేక చూడమని అంటే దాని గురించి ఏమని చెప్తారా? ఆదిశంకరాచార్యుడు రాసిన గ్రంథాలలో స్టార్టింగ్ చిన్నప్పటి నుండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గోవింద భగవత్పాదుని దగ్గరికి వెళ్ళి మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నామని తన ఇంట్రొడ్యూస్, ఎవర్రా నువ్వు అంటే బాలక అంటే నేను ఇది కాదు, నేను ఎవరో నాకు తెలియదు, నేర్పించవా అని గురువు దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుండి లాస్ట్ లో ఇంకా ఆయన చివరిది ఏంటి అంటే చాలా ఉన్నాయి, దానిలో కొన్ని డిబేట్స్ ఉన్నాయి, కానీ కొంతమంది అనేది ఏంటంటే కాశీలో చండాలుడు ఎదురైనప్పుడు, అప్పటికి ఆయన పెద్ద గురువు అయిపోయాడు, ఇంకా వెళ్ళినప్పుడు చండాలుడు ఎదురైతే తప్పుకో అంటే, ఎవరిని తప్పుకోమంటున్నావు, నన్న ఈ దేహాన్ని గాలి అని, దాని మనీషా పంచకం అంటారు, అది లాస్ట్ అంటారు. వీటి మధ్యలో ఆయన శివానంద లహరి, సౌందర్య లహరి, వివేక చూడమని ఇలాంటివి కోకొల్ల గ్రంథాలు ఉన్నాయి. వివిచ్యతే, స్ప్లిట్ చేయడాన్ని వివేకం అంటారు. యాక్చువల్లీ విచ్ ధాతు is to split two things. Vivekam ante it's the analytical aspect of the mind. Ippudu for example vivekam annadi entante ఆ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. నేను ఎవరు అన్న క్వశ్చన్ కి ఏది అయి ఉండొచ్చు, ఏది కాకపోయి ఉండొచ్చు. సో ఇట్స్ దట్ వెరీ స్ప్లిటింగ్ లాజిక్. చూడమణి అంటే ఇట్స్ ద మణి అంటే జ్యువెల్, ఎవ్రీబడి నోస్. చూడమణి అంటే పైన ఒక కొప్పు కట్టుకుంటే ఆ కొప్పు పైన ఉన్న మణిని చూడమణి అంటారు. సో ఇట్స్ ద హైట్స్ ఆఫ్ లాజిక్, పీక్ ఆఫ్ లాజిక్. ఇట్స్ ద క్రెస్ట్ జ్యువెల్ అంటారు ఇంగ్లీష్ లో. ఇట్స్ ద క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ లాజిక్. సో దెర్ ఈస్ నో టెక్స్ట్ విచ్ లాజికలీ అనలైజెస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్. ఇప్పుడు నేను అంటే ఏంటి అన్న దాన్ని కంప్లీట్లీ లాజికల్ గా, మిగిలినవన్నీ ఇప్పుడు భక్తితో, శరణాగతితో, లేదు కొన్ని పాటల రూపంలో, భగవద్గీత మొత్తం గీత అంటేనే ఒక పాట, అలా కాకుండా వెరీ ప్రిసైజ్ కటింగ్ లాజిక్ ఫర్ ద నేచర్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ వివేక చూడమని. చాలా పెద్ద గ్రంథం, మిగిలినవన్నీ చిన్న చిన్నవి. వివేక చూడమనిలో ఐ థింక్ 400 పైగా శ్లోకాలు ఉన్నాయి. సో నేను చేద్దాం అనుకున్నా కానీ ప్లేలిస్ట్ వివేక చూడమని పైన ఒకటి, దానికన్నా సౌందర్య లహరి ఈజీరా నాయన, అండ్ మోర్ రిలేషబుల్. సో అండ్ చిన్న చిన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ నిర్వాణ షట్కం ఒకటే, ఈ 6 శ్లోకాలలో ఇట్స్ ద సేమ్ థింగ్. పాపం ఈ 108 ఉపనిషత్తులు, రకరకాల ఈ స్తోత్రాలు, శ్లోకాలు, వివేక చూడమని ఇలాంటి గ్రంథాలు, వీటన్నిటిలో చెప్తున్నది ఒకటే. ఇప్పుడు అష్టావక్ర గీతలు తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, ఇవన్నీ పాపం ఎన్ని విధాలుగా అదే తత్వాన్ని మనకు పాపం చెప్పడానికి వాళ్ళు చెప్పిన పాపం వాళ్ళు చేసిన ప్రయాస ఇదంతా. సో ఇందాక మనం ఆడుతున్నప్పుడు నిర్వాణ షటకం అనేది ఇందాక మనం చెప్పాం కదా. సో బేసిక్ నిర్వాణ షటకం పైన ఒక మిత్ ఉంటుంది అన్న. మిత్త కాదో మీరు చెప్పాలి, యాక్చువల్లీ నేను మిత్ అనుకుంటున్నా. ఏంటంటే నిర్వాణ షటకం చదవడం వల్ల వైరాగ్యం వస్తుంది, మన పిల్లని అందరిని వదిలేసి ఏమంటారు తపస్సు అని చెప్పేసి, సాధన అని చెప్పేసి కుటుంబం దూరం అయిపోతాడు, సన్యాసం తీసుకుంటాడు అని ఒక మిత్ ఉంది. సో ఎందుకు వచ్చింది అంటారు? అంటే దాని మీనింగ్ ఏంటి అసలు యాక్చువల్లీ నిర్వాణ షటకం? రావచ్చు అంటే బుద్ధుడు చేసింది అదే కదా. ఓకే. సో మనకేంటంటే ఇప్పుడు సమాజం బాగా ఇలా గట్టిపడి
ఎవరికన్నా వైరాగ్యం వస్తే మంచిది కాదు, పాపం పెళ్ళాం బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంటాం, కానీ మంచిది బుద్ధుడి జీవితంలో జరిగింది, ఆయన కాన్షియస్లీ తీసుకున్న డెసిషనే అదే. బట్ అంటే వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకి ఏదైనా సెటప్ చేసి అంత వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉండేలా చూసుకొని వెళ్ళిపోతే అదొక అందం చందం. కాకపోతే అంతా వదిలేసి రోడ్డును పడేసి వెళ్ళిపోతే బాగుండదు. బట్ వైరాగ్యం కలగడం అన్నది నిజమైన వైరాగ్యం. అంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ కాదు, వైరాగ్యం ఇస్ నాట్ ఫ్రస్ట్రేషన్. అంటే దానికి మనకు వాడుక భాషలో మనం ఈ పదాలు అంతా మన చుట్టుపక్కల ఉండడం వల్ల దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటాం మనం. వైరాగ్యం అగైన్ ఆ పదంలోనే ఏంటి దాని అర్థం ఇమిడి ఉంది. సో ఈ రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళగలగడం వైరాగ్యం. సో రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడం అంటే ఇంకా రాగద్వేషాలు కలగకపోవడం కాదు, కలిగినా అవి ఈ రాగాన్ని ద్వేషాన్ని ఇంకా ఒక వైరాగ్యం కలిగిన వాడు ఇంకా అసలు దేని పట్ల ప్రేమతో ఉండడా, దేన్ని అసహించుకోడా అంటే అలా ఏం లేదు. దేన్ని దూరంగా పెడతాడు, దేన్ని దగ్గరకు తీసుకుంటాడు అన్నది ఆయన కంట్రోల్లో, ఆయన ఆవిడ కంట్రోల్లో ఉండడం వైరాగ్యం. వాటి బంధనలో మనం ఉండడం కాకుండా వాటిని రాగం, ద్వేషం, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ వైరాగ్యం ఉన్న వ్యక్తికి ఉంటుంది. అంటే ఆయన కెపబిలిటీలోనూ ఉంది. సంబంధ బాంధవ్యాలను, ఆప్యాయతలను ఆయన వాడుకోగలడు, ఆయన ఎక్స్పీరియన్స్ చేయగలగాడు, కానీ హీ కెన్ యూజ్ ఇట్ కాన్షియస్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోప్పడలేనా మీ మీద, ఇప్పుడు కోప్పడచ్చు, కానీ ఆ కోపం మీ మీద కోప్పడ్డమో మీ మీద ప్రేమగా ఉండడమో నేను నా అంతటా నేను డిసైడ్ చేసుకొని ఉంటే అదొక శక్తి, నాకున్న ఒక కెపబిలిటీ. అలా కాకుండా ఏదో లోపల నుంచి భావోద్వేగాలు వచ్చేస్తున్నాయి, వాటి కంట్రోల్లో నేనున్నాను అంటే అది వాటికి బానిసగా నేను ఉండడం. సో ఆ బానిసత్వానికి పైన ఎదిగి వెళ్ళగలగడం వైరాగ్యం. సో వైరాగ్యం ఉన్న వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకోలేడా, భార్య బిడ్డలు ఉండలేరా, వాళ్ళ పట్ల ఉన్న బాధ్యతలు వదిలి పరిగెత్తడం వైరాగ్యం కాదు. సో నిర్వాణ షట్కం చదివితే వైరాగ్యం వస్తుందా, అందుకోసమే రాశాడు పాపం. సో ఇట్స్ ప్రిసైస్లీ వర్డెడ్, దానిలో ఉన్న శబ్దాల అమరిక, దానిలో ఉన్న అర్థం, అది మనల్ని తీసుకెళ్లే దిశ అన్ని వైరాగ్యం వైపే. అసలు నిర్వాణం అంటే ఏంటి? ఈ వర్ణ అన్న శబ్దం అన్న ఆ పదం శబ్దాన్ని సూచిస్తుంది. ఇప్పుడు వాణి, వీణ, వేణు, ఈ అన్నిట్లో ఆ వర్ణ శబ్దం, సౌండ్, ఇట్ రిప్రజెంట్ సౌండ్. ఆ సౌండ్ అంటే ఏంటి? భౌతికత. ఎనీథింగ్ దట్ ఈస్ సౌండ్, దట్ ఈస్ రివర్బరేషన్, ఈస్ ఫిజికల్, భౌతిక స్తరంలో ఉన్నది. ఆ భౌతికతను దాటి వెళ్ళగలగడం నిర్వాణ. సో నిర్వాణాన్ని పొందాడు అంటే సౌండ్ అట్ ద లెవెల్ ఆఫ్ ఫిజికాలిటీ, బియాండ్ దట్, దాన్ని దాటి వెళ్ళాడు. అలా వెళ్ళగలగడం నిర్వాణం. అందరూ ఇట్స్ ఒక ఇప్పుడు కూడా అందరూ మేబీ అంత కాన్షియస్ గా దాన్ని అప్రోచ్ అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు కూడా మన సమాజంలో అన్నిటికన్నా గొప్ప ఎయిమ్ ఏంటి, మన అందరికన్నా గొప్ప గోల్ ఏంటి, అందరికీ ఉన్న గోల్ ఏంటి అంటే నిర్వాణం, ముక్తి, మోక్షం, ఇవే. సో అది వచ్చేస్తే అయ్యో మళ్ళీ కష్టం అంటే ఐ నో సమాజానికి ఈ ఉన్నదానికి మంచిది కాదు. అందరూ ముక్తి వచ్చి వెళ్ళిపోతే సమాజం ఎలా నిలబడుతుంది పాపం. అందుకని మెటీరియలిస్టిక్ వరల్డ్ అది పాసిబుల్ కాదేమని నాకు అనిపిస్తుంది. అగైన్ వరల్డ్ ఈజ్ మెటీరియల్. మెటీరియలిస్టిక్ వరల్డ్ ఏంటి? వరల్డే మెటీరియల్. సో ఆ మెటీరియల్స్ ని మన ఈ భౌతిక ప్రపంచాన్ని మనం దాన్ని వాడుకుంటున్నామా, దాని చేత మనం వాడబడుతున్నామా, అంటే దాని ఆధీనంలో మనం ఉన్నామా, మన ఆధీనంలో తను ఉందా? ఎగ్జాక్ట్లీ. Do objects own you or do you own objects? If you own object, మనం ప్రపంచాన్ని భౌతికతలో మనం ఉన్నదే, ఇప్పుడు ఉన్నదే భౌతిక శరీరంలో. దిస్ ఇస్ ఆల్ భౌతికతే కదా. సో దీన్ని వదిలి మనం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. బట్ నేను ఉండడం, నేను మాట్లాడడం, నేను ఆలోచించడం, నా ఆలోచనలు, నా తిండి, నేను నా ఆచార వ్యవహారాలు నేను నిర్వర్తిస్తున్నానా, వాటి కోసం అవి నన్ను నిర్వర్తిస్తున్నాయా? దాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. నేను వాటిని నిర్వహించడానికి, నన్ను నేను సశక్తుడిని చేసుకోవడానికి ఉన్న ఒక అద్భుతమైన ఒక చాంట్, ఒక స్తోత్రం నిర్వాణ షట్కం. అంటే ఎవరైనా చదవచ్చు. ఎంత తొందరగా చదివి ఎంత తొందరగా వైరాగ్యం వస్తే అంత మంచిది. వైరాగ్యం
అలా అర్థం చేసుకోవాలి మనం వైరాగ్యాన్ని. బికాస్ తెలుగు భాషలో వాడి వాడి వైరాగ్యం కొంచెం పాపం అట్లా అయిపోయింది. సూపర్. సో మీరు బేసిక్ ఈషా మెడిటేటర్. సో జనరల్ నేను సద్గురుని బాగా ఫాలో అవుతుంటాను. ఐ మీన్ అంటే ఈషా మెడిటేటర్ కాదు, బట్ నేను ఫాలో అవుతాను సద్గురుని. నాకు ఇష్టం ఆదియోగి అన్న. సో సద్గురు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరే వాళ్ళతో పోలిస్తే, వేరే గురువుతో పోలిస్తే సద్గురు కొంచెం డిఫరెంట్గా. ఎందుకంటే ఇప్పుడు లింగ భైరవి దేవి ఉంది. సో అక్కడ కొంచెం కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ కూడా చెప్పే వాళ్ళు ఉంటారు, అసలు లేదు అమ్మవారు లేదు అని చెప్తుంటారు. ప్లస్ ఆదియోగి కొత్త కాన్సెప్ట్, అది ఏంటి ఈ రకంగా డిఫరెంట్ ఉంటాడు. సద్గురు అంతా కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక కల్టుని తయారు చేస్తున్నాడు. ఈ కైండ్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి సమాజంలో. సో అవి నేను బిలీవ్ చేస్తలేను, అది నా పర్సనల్ ఒపీనియన్. బట్ నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నా అంటే, నిజంగా లింగ భైరవి అనే దేవత అంటే వేదాల్లో కానీ మీరు చదువుకున్న దాంట్లో ఎప్పుడన్నా ఉందా? లింగ భైరవి అన్న దేవత లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసిన ఒక కొత్త రూపం అనుకోవచ్చు. కానీ అలా చేయడం తప్ప, శాస్త్ర విరుద్ధమా అంటే అస్సలు కాదు. అట్లా తప్పు శాస్త్ర విరుద్ధం అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫెమినిన్ దేవి ఆరాధన ప్రపంచంలో నుండి తొలగించేయాలి అన్న వాళ్ళతో అదే కోవకు చెందిన వాళ్ళే అంటా నేను. ఎందుకంటే భైరవి దశమహావిద్యల్లో ఒక విద్య, త్రిపుర భైరవి. భైరవి అన్న ఒక శక్తి రూపం. ఏ ఆకారంలో పూజించాలి, ఎలా పూజించాలి, లింగ ఆకృతిలో పూజించాలా, లేదు యంత్రం లాగానే పూజించాలా, లేదు మంత్రాలతో మాత్రమే ఒక ఆకారం సృష్టించాలా అన్నది ఒక యోగి స్వేచ్ఛ. ఒక సమర్థుడైన ఒక యోగి ఉంటే ఇప్పుడు ఇలా ఉన్న ఈ రూపాలే కాకుండా ఇంకో కొత్త రూపం సృష్టించవచ్చు. దానికేముంది? ఇప్పుడు అదే మనకు ప్రాబ్లం ఏంటంటే అమ్మవారి పూజ. మనకు ఒక ముఖం, 4 చేతులు, 10 చేతులు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉంటే బాగుంది అనుకుంటాం. అలా కాకుండా రుద్రంగా ఒక రూపం ఉంది అనుకుంటే అయ్యో ఇదంతా మనకు సమాజానికి మంచిది కాదు. ఈ భయాలు, ఈ భయాందోళనలు వీటితోనే మనకు చాలా నెగిటివ్ అయిపోతుంది. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు ఇంకొక కొత్త దేవతను సృష్టించి మన బాధ్యతల్ని తనపైన వేసేసి, సద్గురు's whole thing is, I won't say philosophy, his whole effort is to shift people from religion to responsibility. ఏదో గుడ్డి నమ్మకాలు ఇంకా ఎవరిపైనో బాధ్యత వేసేయడం కాకుండా, బాధ్యత అన్నదాన్ని మీ చేతుల్లోకి మీరు తీసుకెళ్ళాలి. మీ సుఖానికి, మీ దుఃఖానికి, మీ ఆనందానికి, మీ రోగాలకి, మీ అన్నిటికీ మీరే బాధ్యులు. ఎవరు బాధ్యులు అంటే మీరే బాధ్యులు. సో తీసుకోండి, మీ చేతిలోకి తీసుకోండి అన్నప్పుడు సద్గురు ఏమంటారంటే, అక్కడ ఉన్న ఒక రూపం, అక్కడ ఉన్న ఒక దేవత is like a yantra. It's a machine. ఆయన మెకానిక్. He's a machine. What he's offering is engineering, inner engineering. So he's very meticulous about it. He's very technical about it. She will respond to a particular kind of appeal. If one knows how to do the necessary appeal, she will respond to them in a big way. So you have a kind of super technology with which you can get anything you wanted done. That's the whole Devi worship. There's a huge culture of Devi worship in India. Not only in India, everywhere. In Arabia, in Europe, everywhere goddess worship was the most prominent thing. Till these monotheistic religions came up. In Arabia, they went against all goddess worship and went about burning up all the temples, because in Arabia all the temples were wooden temples and they just burnt many temples, hundreds of temples. And in Europe they did the same thing. They just tried to completely banish the feminine goddess from the planet. But in India she lived and she continues to live. అలా చెప్తే గానీ ఆ బాధ్యత అనేది మన చేతిలోకి మనం తీసుకోవట్లేదు. అక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి 3 సార్లు తిరిగి ఏదో దీపం వెలిగించేస్తే తనంతా మన కోసం చేసేస్తుందని కాదు. అండ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఎ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు కామాక్షి దగ్గరికి వెళ్ళినా, కాంచీలో మీనాక్షి గుడికి వెళ్ళినా, ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా అక్కడ వెళ్ళి మనం ఒక పూజ చేసేసి ఒక పూజారికి కొంచెం దక్షిణ ఇచ్చేసి మన కష్టాలన్నీ తీరిపోతాయంటే దట్ ఈస్ నాట్ ద సైన్స్ బిహైండ్ ఎ టెంపుల్. టెంపుల్ ఈస్ బిల్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ ఇమేజ్. అక్కడికి వెళ్ళడం ఎందుకంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు మనం సశక్తులు అవ్వడానికి. అక్కడ ఉన్న శక్తి
మనలో ఉన్న శక్తి ఒకటే, మనలో తక్కువ ఉంది, అక్కడికి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకోవడానికి వి గో దేర్. సో అలా వెళ్ళినప్పుడు ఆ రూపంలో ఉండి ఆ రకమైన ఒక శక్తి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబడినప్పుడు ఆ అండర్స్టాండింగ్తో, ఆ అవగాహనతో అలా అర్థం చేసుకొని వెళ్తే సరే, తను ఇంకొకరికి ఇచ్చేసి మన బాధ్యతలు ఆవిడ చేతిలో పెట్టేసి మనం వచ్చేయడానికి కాదు, అక్కడ వెళ్ళి మన కనువిప్పు కలిగి మన బాధ్యతలు మన చేతిలో తీసుకొని మనం సశక్తులు అవ్వడానికి. సో శరీరంలో ఉన్న 7 చక్రాల్లో కింది 3 చక్రాలు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి, ద మెటీరియలిస్టిక్ చక్రాస్. సో దాట్ ఈస్ వాట్ దేవి ఈజ్ అబౌట్. ఇప్పుడు మనం దాని సింప్లెస్ట్ యంత్రాల్లో రాయాలి అనుకుంటే ఒక కింది వైపు తిరిగి ఉన్న ఒక త్రికోణం, పైన ఉన్న త్రికోణం, పైన ఉన్నది శివుడిది, కింద ఉన్నది శక్తిది. దిస్ ఈస్ అ వెరీ బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మన 7 చక్రాలు, 1 6-pointed triangle, downward and upward intersecting at the center. Danlo it's a downward pointing triangle is the 3 is the representative of the 3 lower chakras. But Linga Bhairavi paina unna yantram chuste you see the exact same pattern. Inside of course a more complex yantra, but it is all very very technical. సో లేదు ఇప్పుడు శాస్త్రాల్లో ఇవి చెప్పారు కాబట్టి, శాస్త్రం అంటే ఏ శాస్త్రం తీసుకురండి, ఈ శాస్త్రాల గురించి చెప్పేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆగమాలు కానీ తంత్రశాస్త్రం కానీ చదివే ఉండరు, వాళ్ళకి అవగాహనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వీటిని మళ్ళీ ఇంకొక మతం లాగా తయారు చేసేయకుండా, ఆయన ఎఫర్ట్ ఈస్ నాట్ టు క్రియేట్ వన్ మోర్ మతం, ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడా అనకుండా మన కష్టాలకి, మన సుఖాలకి, మన ఆనందానికి హిస్ ఇంగ్లీష్ లో ఆయన చెప్పేది ద సీట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ విదిన్ యూ. సో కష్టపడుతున్నా, ఆనందపడుతున్నా, లేదు సుఖపడుతున్నా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విదిన్. మేబీ దానికి బయట నుంచి ఏదో దేర్ కుడ్ బి సమ్ స్టిమ్యులస్, దేర్ ఎవరో గిచ్చితేనో, ఎవరో ఇంకేదో చేస్తేనో, ఎవరన్నా ఇస్తేనో ఆనందపడుతుంది, కానీ ఆ ఆనందం అన్న అనుభూతి కలుగుతున్నది లోపల. సో దానికి బాధ్యులు మీరే. అందుకని ఇక్కడికి వెళ్ళి నా బాధ్యతను నాకు నేనుగా ఎలా తీసుకోవాలి, నా చేతిలోకి ఎలా తీసుకోవాలి అన్నదానికి ఇది ఒక సాధన. సో ఇవన్నీ లింగ భైరవి, ధ్యానంలోకి వెళ్ళడానికి సాధనం ధ్యానలింగ. ఇప్పుడు మన భౌతికతను, చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న విజయాన్ని, మన ఆరోగ్యాలని, వీటిని మన బాధ్యతలోకి తీసుకోవడానికి దేవి. సో శాస్త్ర విరుద్ధం అంటే కాదు, ఇదే మనం, దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద శాస్త్రం. దీన్ని వదిలేసి మనం పాపం మన సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీ అయిపోయింది అన్న ఇప్పుడు. సో ఎసెన్స్ ను వదిలేసి దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లఫ్ ని పట్టుకొని ఇదే మనకున్నది అని కంజెస్టెడ్ చేసేస్తున్నాం. వి ఆర్ లూజింగ్ ద కోర్ ఫర్ ద ఫ్లఫ్. సో అంటే ఒక సాధకుడు ఏదైనా సృష్టించగలరు, మేనిఫెస్టేషన్ చేయగలరు. సాధకుడు కాదు, ఒక సిద్ధుడు. సాధన సిద్ధి, సాధన చేసేవాడు సాధకుడు, ఆ సాధన ఇచ్చేది సిద్ధి. సిద్ధి వచ్చిన తర్వాత వాడిని సిద్ధుడు అంటారు. ఆ సిద్ధి వచ్చిన తర్వాత ఏదైనా, ఇప్పుడు మనకు నేను ఒక స్తోత్రం చదవాలనుకుంటున్నాను, నాకు తెలియదు, పదాలు రావు, దానికి నేను దాన్ని రోజు దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అది సాధన. వచ్చేసింది, నేను ఇప్పుడు కూర్చొని నేను దాన్ని అర్థ సహితంగా నేను దాన్ని కరెక్ట్ గా చదవగలుగుతున్నాను, అది నా సిద్ధి. దాన్నే రిపీట్ చేసుకుంటూ దానిలో ఉన్న భావం ఏదైతే ఉందో అదంతా నాకు అర్థమైపోయింది, అది అర్థసిద్ధి. దాని తర్వాత దాన్ని ఒకవేళ మంత్రం ఉంది, మంత్రాన్ని నేను రిపీట్ చేస్తున్నాను, దీనివల్ల నాకు కనకధార స్తోత్రం ఉంది. నాకు ఇప్పుడు ఏదన్నా ఆర్థిక బాధలు ఏమన్నా ఉంటే కనకధార స్తోత్రాన్ని నేను రిపీట్ చేస్తుంటే నేను సాధకుడు. ఒకవేళ నాకు కష్టాల నుంచి నేను బయటకు వచ్చి దానివల్ల నాకు అది రిజల్ట్ వచ్చేసిందంటే సిద్ధి. ఐ థింక్ మీరు ఇచ్చిన ఆన్సర్ సమ్ సెక్ట్ ఆఫ్ పీపుల్కి అది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. యా. సో నెక్స్ట్ అన్న, లింగభైరవి అమ్మవారి విషయంలోనే ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను ఎక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఏంటంటే లింగభైరవి స్తుతిలో చివరిలో నమఃశ్రీ అని ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఒక మంత్రాన్ని కానీ ఏమున్నా నమః తోటి ఎండ్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం నమఃశ్రీ అని ఉంటుంది. అంటే రీజన్ ఏమని ఉంటుంది? సో సంస్కృత వ్యాకరణ రీత్యా చూస్తే మనం నమః అన్న పదానికి చతుర్థి విభక్తి వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేశ, గణేశుడు, గణేశాయ నమః, గణేశునికి నమస్కారం. గణేశాయ అంటే ఆయనకి, ఆయనకు చతుర్థి విభక్తి కిన్కున్ యొక్క లోపల డు నీచే కొరకున్కై, కొరకున్కై ఆయన కొరకు. సో ఆయన కై నమస్కారం. అదే దేవి విషయానికి వస్తే
సరస్వతి తను, ఆవిడకై నమస్కారం, సరస్వత్యై నమః. సో ఇక్కడ భైరవికి భైరవ్యై అని రావాల్సింది భైరవ్యై నమః. బట్ అగైన్ మనం ఇఫ్ వి గో టు ద సౌండ్స్ దెమ్సెల్వ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసినట్టు ధర్మలో ధ అన్న సౌండ్కే ఒక మీనింగ్ ఉంది కదా. ఇప్పుడు ప్రభ భ అన్న పదానికి ఒత్తు పలుకుతున్నా, భ అన్న మహాప్రాణ పదానికి ప్రభ ఆభ, ఇట్ మీన్స్ గ్లో, వెలుగు, కిరణాలు, ఇట్ మీన్స్ రేడియన్స్. ఇప్పుడు ప్రభ ఆభ, భాస్కర, భాను, ఇంకా ఇలాంటివన్నీ భాతో. సేమ్ గోస్ ఇప్పుడు కాశ అన్న రూట్ సౌండ్ కూడా ప్రకాశవంతమైనది. ఇప్పుడు ప్రకాశం, ఆకాశం, సంకాశం ఇలాంటివన్నీ కాశ ఎక్కడ చూసినా ఇట్ మీన్స్ ప్రకాశమైనది. అలా ఆ శబ్దంలోనే, ఆ రూట్ సౌండ్ లోనే దానికి ఆ అర్థం అండ్ దాని ఎసెన్స్ దాగి ఉంది. సో శ్రీ అన్నది ఒకటే మంత్రం ఇన్ ఇట్ సెల్ఫ్. నమః అంటే నేను నమస్కరిస్తున్నాను అన్న ఒక పదం ఉంది. నేను ఐఎమ్ గ్రీటింగ్ దెమ్ అన్న ఒక పదం. కానీ దాన్ని విడగొడితే మళ్ళీ నా మహ అంటే నాట్ మీ, నాట్ మీ. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ ద సౌండ్స్ ఆర్ సిమిలర్, నాట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ యూ. సో దట్ సెన్స్ ఆఫ్ సరెండర్, దట్ సెన్స్ ఆఫ్ ఆఫరింగ్ ఇస్ దేర్. సద్గురుకు ఒకవేళ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఈ చతుర్థ విభక్తి వాడి దానిలో చేయడానికి ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్, ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ థింగ్ టు డూ. బట్ అగైన్ ఆయన ఇందుకే చేశారు అని నాకు తెలియదు. బట్ క్లియర్లీ యాజ్ అ సంస్కృత్ టీచర్ వాట్ ఐ కెన్ సీ ఇస్ మళ్ళీ ఇంకొక అష్టోత్తరం, ఇంకొక లింగభైరవి అష్టోత్తరాలు, లింగభైరవి సహస్రనామాలు రాయడానికి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆశ్రమంలో సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు. ఇట్స్ వెరీ ఈజీ. బట్ his thing is use it as sounds. Again దాని గురించి పూర్తి అవగాహనతో ఈ శబ్దాలు మనం పలుకుతున్నది ఆవిడ వచ్చి మనకి ఏదో చేసేస్తారు, మనకున్న పనులన్నీ తను తీసేసుకొని నాకు ఏదో వచ్చేస్తుందని కాదు. నన్ను మళ్ళీ ఆ శబ్దాల అమరికతో, ఆ శబ్దాల కూర్పుతో నా పైన నేను పని చేసుకోవాలి. నా చక్రాలను నేను సశక్తుడిని చేసుకొని ఆ బాధ్యత ఏదో నాకు ఏది కావాలనుకుంటున్నానో నా చేతిలోకి నేను తీసుకోవాలన్న అవగాహన కాన్స్టెంట్ గా ఉండాలి. కాబట్టి ఇంకొక స్తోత్రమో ఇంకో సహస్రనామం లాగా కాకుండా అవే శబ్దాలు, అవే పదాలు. ఇప్పుడున్న ఆవిడ లింగభైరవి దేవతను డిస్క్రైబ్ చేస్తున్న ఆ 33 పేర్లన్నిటిలో తన రకరకాల అట్రిబ్యూట్స్ ని డిస్క్రిప్షన్ చేస్తున్న వాటిలో కూడా సంస్కృత పదాలే, అన్ని సంస్కృత పదాలు. డిస్క్రైబింగ్ హర్ విత్ జస్ట్ the bare mechanics of it. He's a mechanic, he's a spiritual mechanic. So ఎక్కువ ఈ హంగులు ఆర్భాటాలు లేకుండా, ఈ వ్యాకరణాలు ఫామ్ చేయకుండా, అట్ ద సేమ్ టైం ఒక సాధకుడి మనస్సులో ఇది నేను సాధించాలనుకుంటున్నది, సో ఇది నా సాధన, ఇది దిస్ ఇస్ అ టూల్, దిస్ ఇస్ నాట్ సమ్ మ్యాజికల్ వాండ్. దీన్ని ఉపయోగించి నా పైన నేను సాధన చేసుకోవాలి అన్న అవగాహన ఉండడానికి ఐ థింక్ హీ హాజ్ made it very bare minimum mechanical like that and shifted it around so that ఇప్పుడు శ్రీ అయి నమః అని చెప్పుండాలి ఆ శ్రీ ముందు వచ్చి ఉంటే. బట్ రెండు మంత్రాలే, ఆ పదాలలో ఉన్న ఆ సారం ఆ శబ్దంలోనే దాగి ఉంది. సో యూ కెన్ డూ ఇట్ అండ్ ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే ఇట్ వర్క్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్. సరే so it works, it has that impact, it is very energetic, it will charge you up. సో మీరు చెప్పారు కానీ అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను దాదాపు ఒక 4-5 years నుండి అమ్మవారిని నేను రెగ్యులర్ గా స్తుతించడం చేస్తున్నాను. లిటరల్ నేనే చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయ్యాను, లిటరల్ నేను ఫీల్ అయ్యాను, తన ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను. రియల్ చాలా పవర్ఫుల్ అసలు. ఎగ్జాక్ట్లీ ఎంత ప్రశాంతత, నా లైఫ్ ఎంత మారిపోయిందంటే అమ్మవారు అంటే దేవి నా లోపల వచ్చిన తర్వాత ప్రతిదీ దేవి గ్రేసే. ఈ రోజు నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే కూడా దేవి గ్రేసే. అది పని చేయాలి, దాట్ మస్ట్ వర్క్. సరే అంతా పర్ఫెక్ట్ గా ఉంది, శాస్త్రాలు చెప్పినట్టున్నాయి, శాస్త్రాలు చెప్పినట్టున్నాయంటే వీళ్ళ ఆలోచనలో మిగిలిన గుళ్ళు ఎలా ఉన్నాయో ఇది అలాగే ఉంది. కానీ అలాగే కట్టేసి అలాగే చేసేసి పని చేయకపోతే ఏంటి లాభం?
but this works. That is the beauty of it. సద్గురు రియల్లీ సద్గురు నా విషయంలో మాత్రం చాలా వరకు డిఫరెంట్. సో లెట్స్ మీట్ అనదర్ టైం అన్న. Sure, definitely. థ్యాంక్ యూ సో మచ్ అన్న. My పిలవగానే pleasure, వచ్చారు. my pleasure being here. మళ్ళీ మీరు వెళ్ళాలి ఎక్కడ అని చెప్పారు. Sure. సో బిజీ స్కెడ్యూల్ రావాలి. Thank you so much. మీరు నన్ను ఇక్కడికి పిలిపించారు. It's wonderful to meet the team and all the very best for your efforts. Thank you so much. Please like, share and subscribe to Trikal YouTube channel and all the very best for your efforts. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి కలుద్దాం అన్న. Definitely.